ఈరోజు మన యొక్క ధ్యానం నిమిత్తం మనం తీసుకున్న బైబిల్లోని వాక్యం యోహాన్ సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు ఉంది. యోహాన్ సువార్త 10వ అధ్యాయం అంటేనే మీరు కళ్ళు మూసుకుని చెప్తారు. అది గొర్రెల కాపరి గురించి, గొర్రెల గురించి. అందులో ఎక్కువగా ఆ యొక్క సందేశం దేవుడు ఒక కాపరి, ఒక మంచి కాపరి అని, అదే సమయంలో గొర్రెలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి, వాటికి వచ్చే ఆపదల గురించి తెలియచేసి చెప్పే ఒక భాగమే యోహాన్ సువార్త 10వ అధ్యాయం. అందులో మనం చూసినట్లయితే మొదట వాక్యం చెప్తుందంటే, మీరు బైబిల్ తీసారా? బైబిల్ తీసి చదివి చూడాలి. ఇదంతా మేము చదివిందే కదా అని చెప్పకూడదు. మీరు అలా చదువుతూ ఉంటుండగా కొన్ని సందర్భాల్లో ఆ మాటల్లో మనం గమనించకుండా వదిలిన ఆ యొక్క భాగాలు మనతో అనేక విషయమైన కార్యాల గురించి అవి మాట్లాడతాయి. సరే, యోహాన్ సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. నిజముగానే నేను మీకు చెప్తూ ఉన్నది, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇందులో చాలా రహస్యములు, సందేశములున్నాయి. ఈ దినాల్లో ఇది ఉపదేశం అని పేరున ఏదో ఒకటి మాట్లాడినా, నేనే దేవుడని చెప్పినా, ఎందుకు ఒక గుంపు ప్రజలు ఆ స్వరాన్ని విని వారిని వెంబడిస్తూ ఉన్నారు అనే దానికి ఒక జవాబు ఇక్కడ ఉంది. ఇందులో దేవుడు ఏం చెప్తున్నారు అంటే, నా గొర్రెలు నా యొక్క స్వరాన్ని ఎరిగి ఉండాలి, అదే సమయంలో అన్యుని యొక్క స్వరాన్ని ఎరుగక ఉండాలి. అప్పుడే అవి ఇటువంటి దొంగల చేతిలో చిక్కుకొనకుండా తప్పించుకోగలవు. అప్పుడు ఈరోజు దేవుడు మనకి చెప్తున్నది ఏంటంటే, దేవుని యొక్క పిల్లలు వట్టి సేవకులు మాట్లాడే సందేశము, యూట్యూబ్లో వచ్చే ఇటువంటి కార్యక్రమాలు ఇది మాత్రమే చూసి చాలు అని మీరు అనుకోకూడదు. వ్యక్తిగతంగా మీరు దేవునితో, మిమ్మల్ని కాచే ఆ యొక్క కాపరితో ఒక బంధాన్ని కలిగి ఉండాలి. ఆయన మీతో మాట్లాడాలి. ఆయన స్వరం మీ చెవుల్లోనికి వెళ్ళాలి. ఆయన చెప్పే మాటలు, దాని యొక్క నిజం, సత్యం, అర్థం ఇవి మీ హృదయాల్లోనికి వెళ్ళాలి. అప్పుడే కాపరి యొక్క స్వరం అనేది మీకు పరిచయం అనేదిగా మారుతుంది. దాన్ని విడిచిపెట్టి ఎప్పుడు మీరు సేవకుల మీద ఆధారపడి ఉంటే, సేవకులు మనకి అవసరమే, మంచి సేవకుల్ని, మంచి సంఘాన్ని అనుసరించాలి, అది అవసరమే. కానీ మీ యొక్క బంధం అనేది వారితో మాత్రమే ఉంది అంటే మిమ్మల్ని సులభంగా ఒకరు మోసం చేయవచ్చు. వారిని దాటి మీరు దేవుని దగ్గరగా వ్యక్తిగతంగా ఐక్యతను, ఆ బంధాన్ని మీరు ఎప్పుడూ కలిగి ఉండాలి. అప్పుడే ఇది దేవుడు మాట్లాడిన మాట, ఇది దేవుడు చెప్పే శబ్దం అనేది మీరు అర్థం చేసుకోగలరు. ఒక అబద్ధపు వాక్యం, ఒక అబద్ధపు మాట వచ్చినట్లయితే దాన్ని మీరే గుర్తించగలరు. అప్పుడు దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, గొర్రెల దొడ్డి, గొర్రెలను కట్టి ఉంచిన, లేకపోతే రాత్రిపూట ఉంచి ఆ గొర్రెల సత్రం. మన దేశాలను చూస్తే పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి గొర్రెలను లోపల ఉంచుతూ ఉంటారు. మా ఊరు వైపు, రామనాథపురం వైపు చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు. రామనాథపురం పక్కన ఉన్న గ్రామాల్లోకి మీరు వెళ్తే గొర్రెలను మేపేవారే చాలా మంది ఉంటారు. వారు తమ యొక్క మందలను అలా నడిపిస్తూ వస్తూ పెద్ద పెద్ద మైదానాల్లో దాన్ని మేతకు అలా వదిలేస్తారు. గడ్డి ఉన్న స్థలంలో వదిలిపెట్టి రాత్రిపూట వారు అక్కడే బస ఉంటారు. ఈ విధంగా బస చేసే అలవాటు ఇశ్రాయేలు కూడా ఉంది. ఈ మంద కాపరులు ఈ విధంగా ఉండేటప్పుడే దేవదూత వచ్చి యేసుక్రీస్తు వారి జననాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ గొర్రెలంతా అక్కడే రాత్రిపూట ఉంచి కాపరు కూడా దానితో పాటు కూర్చుని నిద్రపోతూ ఉంటారు. మా ప్రాంతంలో ఏం చేస్తారంటే, వాటిని అన్నిటినీ మూసి ఉంచడానికి పెద్ద పెద్ద కంచెలు అంటారు, అవి చాలా పెద్దవి ఉంటాయి.
వాటన్నిటిని పెట్టి పైన ఒక పెద్ద మూతలా ఉంటుంది, కవర్ చేసినట్టు ఉంటుంది. దాంట్లో ఒక 10-20 గొర్రెలు లోపల పెట్టి మూసివేస్తూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్లో వేరే ఒక అలవాటు ఉండేది. అది మేపడానికి బయటి స్థలాలకు తీసుకుని వెళ్లకుండా వారి యొక్క సొంత స్థలాలు పెట్టి మేపేటప్పుడు ఎక్కువ గొర్రెల మందను మేపే గొర్రెల కాపరులు, ఎక్కువ గొర్రెలు కలిగి ఉన్నవారు దానికే ఒక కట్టడంలా కట్టి దాన్ని గొర్రెల దొడ్డి అనే ఒక స్థలం కలిగి ఉంటారు. వారు అది మంచి గోడలతో కట్టబడి ఉంటుంది. లోపల ప్రవేశించడానికి ఒక ద్వారం ఉంటుంది. సాయంత్రం అవగానే 100 గొర్రెలు తీసుకుని వచ్చి రమ్మారమి 1000-2000 గొర్రెలను కలిగి ఉన్నవారు ఉండేవారు. వాటన్నిటిని లోపల తీసుకుని వచ్చి బయట తలుపుని వేస్తారు. దీన్ని మీ యొక్క జ్ఞాపకంలో పెట్టుకోండి. అప్పుడు ఒక వాచ్మెన్ అనేవాడు ఉంటాడు. ఆయన ద్వారాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఉదయాన్నే కాపరి వచ్చి ఈ గొర్రెలను బయటికి తీసుకుని వెళ్ళడానికి పిలిచేటప్పుడు ఈ వాచ్మెన్ ఆ యొక్క ద్వారాన్ని తెరుస్తాడు. దాని తర్వాత గొర్రెలు అన్నీ వస్తాయి. అన్ని గొర్రెలు బయటకు వచ్చేంత వరకు వేచి ఉండి ఆ కాపరి వాటికి ముందుగా నడుచుకుని వెళ్తాడు. గొర్రెల యొక్క పని ఏంటంటే కాపరి ఎక్కడికి వెళ్తున్నాడో వెనకాతల అలా వెళ్ళడమే. తనంతట తానే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. తనంతట తానే వేరొక మార్గాన్ని అది ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆహారం దొరుకుతుందని అది వెతకాల్సిన అవసరం లేదు. ఆయన మంచి నీళ్లు ఉన్న స్థలంలోకి, అలాగే పచ్చని గడ్డి ఉన్న స్థలంలోకి నడిపించేవాడే మంచి కాపరి. ఆయన ముందుగా నడిచి వెళ్తే, ఒక మంచి కాపరి ముందుగా నడిచి వెళ్తే మీరు ఆయన వెంబడిస్తే అది చాలినంతగా ఉంటుంది. ఈ రోజు మనం చూడబోయేది మంచి కాపరి ప్రవేశించే ద్వారం గురించి కాదు, దొంగయు దోచుకునివాడై ఉన్న సాతాను ప్రవేశించే యొక్క ద్వారం గురించి చూడబోతున్నాం. ఈ రోజు మనం చూసే యొక్క సందేశం సాతాను యొక్క ద్వారములు, సాతాను ప్రవేశించే ద్వారములు. దేవుని వల్ల కాపాడబడుతున్న దేవుని యొక్క ప్రజలకి మధ్యలో సాతాను ఏ మార్గాల ద్వారా లోపలికి వస్తున్నాడు అనే దాని గురించి ఇక్కడ అనేక సందేశములు చెప్పబడి ఉన్నాయి. దేవుడు ప్రవేశించే ద్వారం గురించి మనం ఇంకొకసారి సంధించేటప్పుడు దేవుడు ప్రవేశించే గొర్రెల దొడ్డి యొక్క ద్వారం అనే దాని గురించి మనం కొన్ని వాక్యాలను ధ్యానిద్దాం. ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైనది సాతాను యొక్క ద్వారములు. ఈ మందలోనికి ప్రవేశించడానికి, మందలో ఉన్న వాటిని తీసుకుని దొంగిలించడానికి, వాటి నాశనం చేయడానికి వాడు కొన్ని ద్వారములు పెట్టి ఉన్నాడు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ ద్వారముల గురించి చాలా హెచ్చరికగా మనం ఉండాలి అని వాక్యం మనకి చెప్తుంది. మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను, మీకు చూడండి. అందులో 2 ద్వారముల గురించి రాయబడి ఉంది. కాపరి ప్రవేశించే ద్వారం, దొంగ ప్రవేశించే ద్వారం. నిజముగానే నేను మీకు చెప్తున్నదేమనగా, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. వాడు ఖచ్చితంగా దొంగ, వాడు కాపరి కాదు. కానీ మీరు కాపరియా లేకపోతే దొంగ అని ఎలా తెలుసుకోగలరు అంటే, ఆయన ఏ మార్గంన లోపల ప్రవేశిస్తున్నారనే దాన్ని బట్టే మీరు తెలుసుకోగలరు. అప్పుడు ఈ ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు చూడండి. ద్వారమున ప్రవేశించేవాడు, సరైన రీతిలో ద్వారమున వచ్చేవాడు గొర్రెల కాపరిగా ఉంటాడు అని దేవుడు చెప్తున్నారు. అప్పుడు దీన్ని బట్టి చూసేటప్పుడు వాడు దొంగయో దోచుకునేవాడా, లేకపోతే నిజంగా మన మీద అక్కర కలిగి కాపరి అనేది దేని బట్టి అర్థం చేసుకోగలమంటే వారు ప్రవేశించే విధానం బట్టి, ప్రవేశించే ద్వారమును బట్టి. అప్పుడు ఇందులో విరోధి అయిన శత్రువు ప్రవేశించే ద్వారముల గురించిన కొన్ని కార్యములు మనం ఈరోజు ధ్యానించి హెచ్చరికగా ఉండబోతున్నాం. ఎందు గురించి ధ్యానిస్తున్నాం? జాగ్రత్తగా ఉండడానికి. చూడండి, కొన్ని దినములుగా సాతాను వాడి యొక్క క్రియలు దేవుని యొక్క ప్రజలకు మధ్యలో ప్రవేశించడం మొదలుపెట్టాడు. మీరు మంచి క్రైస్తవ దేవుని యొక్క బిడ్డలను, వారి యొక్క మార్గాలను మీరు గమనించి చూస్తే ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి రీతిలో సమీప కాలంలో చాలా మటుకు తప్పైన మనుషులు గొర్రెల చర్మాన్ని ధరించి నక్కల వలె లోపలికి ప్రవేశించి చాలా ప్రబలంగా తమను స్థిరపరుచుకుని పరిచర్య చేస్తున్నారు. ఒకానొక కాలంలో దొంగలు చీకట్లోనే వచ్చేవారు. వారిని వారు చూపించుకోరు ఎప్పుడును. వారి శరీరం అంతా నలుపు రంగు రాసుకుని, నూనెను రాసుకుని, నూనెను ఎందుకు రాసుకుంటారంటే ఎవరైనా పట్టుకుంటే జారిపోయి పారిపోవడానికి. నల్ల రంగు వేసుకుంటారు, ఎందుకంటే గుర్తించకూడదు అని.
ఆ విధంగా వచ్చే కాలంలన్నీ పోయి ఇప్పుడు నవీన కాల దొంగలు లైట్లన్నీ వేసుకుని వారిని వారు ప్రకటించుకుని వారిని ప్రజల మధ్యలో చాలా ప్రబలమైన వ్యక్తులుగా చూపిస్తూ వారి యొక్క దొంగ పనులను చేస్తూ రావడం క్రైస్తవులకి మధ్యలో సమీప కాలంలో చాలా చూడగలుగుతున్నాం. ఇంకా బాగా చెప్పాలంటే నిజమైన సేవకుడు ఉన్నాడు చూడండి, వాడి చీకట్లో నిలబడి మాట్లాడేటట్టు మాట్లాడుతున్నాడు. వీరి యొక్క ఆడంబరము, వీరి యొక్క విలాసవంతమైన కార్యాలు ఇవన్నీ చూస్తే చాలా ప్రబలంగా ఉంటున్నాయి. కానీ వారి యొక్క ఉద్దేశం, వారు చేస్తున్న క్రియలు, దాన్ని గమనించి చూస్తే మనం కనిపెట్టవచ్చు. వీరంతా దొడ్డిదారిలో ప్రవేశించారు అని తెలుసుకొనవచ్చు. ఈ సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఎదురు చూస్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలకు మధ్యలో ఇప్పుడు చాలా అడ్డదారుల్లో వేరే విధమైన దొంగలు, దోచుకునేవారు ప్రవేశించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక కాలంలో ఉన్నట్లుగా కాపుదల అనేది లేదు. ఏ మార్గంగానే లోపల రావచ్చు, ఎవరు కావాలన్నా అకస్మాత్తుగా లోపల రావచ్చు, ఎవరు కావాలన్నా తన ఒక సేవకుడు అని స్థాపించుకోవచ్చు. దాని గురించి ఇప్పుడు చూస్తే అనేక అవకాశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిలోని ప్రవేశించి గొర్రెల మధ్యలో తమని తాము కాపర్ల వల్లే చూపించుకుని దొంగ పనివారు అనేక మంది రావడానికి ఈ కాలం ద్వారములు తెరిచి ఉంచింది. ఎందుకు వారు వారిలోకి ప్రవేశిస్తున్నారు అని అంటే, ఇది సాతాను యొక్క ఒక తంత్రం. సాతాను దేవుని యొక్క పిల్లల మధ్యలో ప్రవేశించడానికి కొన్ని ద్వారములు కలిగి ఉన్నాడు. అవే సాతాను యొక్క ద్వారములు. అందులో ప్రవేశించడానికి చాలా స్థలాలు, ఇంతకు ముందు చూస్తే అదొక కోటలాగా, పెద్ద కోటలా ఉంటుంది. దాని పైకి ఎక్కి ఒక ద్వారాన్ని ఏర్పరిచి కనిపెడితే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడానికి ఆ ద్వారములు పెట్టి దొంగ లోపల ప్రవేశించి ఆ గొర్రెలు ఎత్తుకుని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా ద్వారములను ఆ గొర్రెల దొడ్డి చుట్టూ ఏర్పరిచి ఉన్నారు. ఇప్పుడంతా చూస్తే ఒక సేవకుడు రావడం అనేది, తనని ప్రజల మధ్యలో ఒక సేవకుడు అని నిరూపించుకోవడానికి, నేను కూడా ఒక సేవకునని చెప్పడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. వారు బైబిల్ కూడా చదివి ఉండరు, ప్రార్థన చేసే అనుభవం ఉండదు, ఒక సేవకుని కింద ఉండరు, శిష్యత్వం అంటే ఏంటో తెలీదు. వారి చేతులు ఒక సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది, దానితో ఒక యూట్యూబ్ ఛానల్ ఆరంభిస్తే చాలు, లేకపోతే కొన్ని స్థలాల్లో కొన్ని కూటములు నడిపించి ఏదో ఒకటి చేసే ఒక ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటే చాలు. తర్వాత చూస్తే ఆయన అపోస్తలు అయిపోతాడు. తర్వాత చూస్తే వారి యొక్క పేరుకి ముందుగా దీర్ఘదర్శనం పెట్టుకుంటారు, కాపరైపోతారు, సంఘాన్ని కట్టేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చాలా సులభమండి. ఈ విధంగా ఉండడం ఇది ఆపద కలిగించే ఒక విషయం. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలు మనం ఏం చేయాలంటే, సాతాను ప్రవేశించడానికి పెట్టి ఉన్న ద్వారములు, ఏ ద్వారముల ద్వారా లోపలికి వస్తాడు, సాతానికి ఎన్ని ద్వారములు ఉన్నా వాడు నిజమైన ద్వారిలో లోపలికి రాడు. వాడికని కొన్ని ద్వారముల యొక్క దొడ్డిలో ఏర్పరిచి ఉంటాడు. వాడు ఆ ద్వారముల గుండానే లోపలికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈరోజు మనం చూడబోయే కార్యం సాతాను యొక్క ద్వారములు. అందులో మొదటి ద్వారమును చూడండి. వాక్యంలో యోహాన్ 10వ అధ్యాయంలో చెప్పబడిన దాంట్లోని ఒక మాట కూడా ఉందండి. అది మీరు బాగా గమనించి చూసారో లేదో తెలియదు. గమనించి చూడకపోతే పర్వాలేదు, ఇప్పుడు గమనించి చూడండి. అందులో ఒక ద్వారం చెప్పబడి ఉంది. ఆ ద్వారం గుండా ప్రవేశించిన వారు వేరొక మార్గమును ఎక్కువాడు. అంటే వేరే మార్గము నుండి ద్వారములు, వేరే విధమైన కార్యములు అది తీసుకుని వస్తేనే అది సాతాను ప్రవేశించే ద్వారమని మీరు తెలుసుకోగలరు. సాతాను యొక్క ద్వారములను, మార్గములను, అవి వేరే మార్గములని వాక్యం మనకు చెప్తూ ఉంది. అవి వేరే మార్గములు. అప్పుడు మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలకు ఒకే ఒక మార్గం ఉంది. పరలోకం వెళ్ళి చేరాలి, తండ్రి దగ్గరికి వెళ్ళి చేరాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే అనేక మార్గములు లేవు, ఒకే ఒక మార్గమే ఉంది. బైబిల్ దాని గురించి యోహాన్ 10వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పేటప్పుడు ఆ ద్వారమున ప్రవేశించువారు వేరొక మార్గాన్ని వచ్చేవారి గురించి చెప్తుంది. ఒకే ఒక మార్గం ఉంది, అది సరి అయిన మార్గం. ఆ మార్గము ఏంటని అడిగితే యేసే ఆ మార్గమని యోహాన్ సువార్త 14వ అధ్యాయంలో 6వ వాక్యంలో చెప్పబడింది. అందుకు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవనమునై ఉన్నాను. నా మూలంగా తప్పించి
ఎవ్వరును నా తండ్రి యొద్దకు చేరలేరు అంటున్నారు. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి చేరడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళి చేరడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఒకే ఒక ద్వారం ఉంది, అది యేసు. అప్పుడు ఇదే నిజమైన ద్వారం. పరలోకం యొక్క కార్యాలు మీలోనికి రావాలి అంటే మీరు దేవునితో చేసే ప్రార్థనలు, ఆరాధన వంటివి అవి పరలోకంలోకి వెళ్ళాలంటే దానికి మధ్యలో ఒక ద్వారం అనేది ఉంది. ఆ ద్వారం క్రీస్తే ఆ ద్వారం. ద్వారం అనేది లోపలికి రావడానికి మాత్రమే కాదు, బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి అదే మార్గంగా ఉంది. నేనే మార్గము, నేనే ద్వారం అని చెప్పిన్నారు. నేను గొర్రెలకు ద్వారం అని చెప్పిన్నారు. అప్పుడు ఈ ద్వారంలో లోపలికి రావడానికి తండ్రి యొద్ద నుండి ఒక కార్యం రావాలి. తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క అభిషేకం, తండ్రి యొక్క మాటలు, తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఆలోచన, ఆశీర్వాదములు ఏది ఏమైనా రావాలి అంటే ఈ ద్వారం మూలంగానే రావాలి. ఆ ద్వారము క్రీస్తే. మీ దగ్గర నుండి ఒక విషయం పరలోకం వెళ్ళాలి అంటే అది కూడా ఈ ద్వారము ద్వారానే వెళ్ళాలి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు చూడండి, యేసు నామమున అడుగుతున్నాం. యేసు అనే యొక్క తలుపు మూలంగా దీనిని మేము బయటికి తీసుకుని వెళ్తున్నాం పరలోకానికి. మీ దగ్గర నుండి ఒక కార్యం, మీ విన్నపమైన, విజ్ఞాపనైనా, వ్యాకులతైనా, మీరు దేవుడి దగ్గర ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఒక సమర్పణ, ఒక అర్పణ, లేకపోతే ఆరాధన, ఏది పరలోకానికి వెళ్ళాలి అన్నా వేరే మార్గమున వెళ్ళకూడదు. వేరే మార్గంన వెళ్తే పరలోకం వెళ్ళదు. అది మీ దగ్గర నుండి పరలోకం నేరుగా వెళ్ళాలి అంటే యేసే ద్వారము, దాని మూలంగానే వెళ్ళాలి. అదేవిధంగా పరలోకం నుండి ఏ ఒక్కటి మీ దగ్గరికి రావాలన్నా, అది ఇంతకుముందే చెప్పాను, యేసు ద్వారానే అది రావాలి. యేసయ్య మార్గమున కాకుండా వేరే మార్గమున వచ్చిన ఏదైనా అది మీ జీవానికి కీడును తీసుకుని వస్తుంది. అది దేవుని వలన కలిగింది కాదనేది మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసు ఏం చెప్పారు? నేనే ద్వారమును, నేనే మార్గము, గొర్రెలకు ద్వారము నేనే అని యేసయ్య చెప్పిన్నారు. అప్పుడు ఈ ద్వారమున వస్తుందా అనేది మీరు చూడాలి. వేరే ద్వారములను సాతాను ఏర్పరిచి ఉంచాడు. వాడు వేరే మార్గాలను ఏర్పరిచి ఉంచాడు. ఆ వేరే మార్గాల మూలంగా వచ్చినవన్నీ అవి దొంగవియు, దొంగలించడానికై ఉన్నాయి. మీ జీవాన్ని శిథిలపరిచి పాడు చేసేవిగా ఉన్నాయి. అప్పుడు మనం ఏం గమనించాలంటే, ఏం వస్తుందని చూడకూడదు, అది ఎక్కడి నుండి ఏ మార్గమున వస్తుందనేది కూడా మీరు చూడాలి. కొన్ని సందర్భాలు మంచి దాని వల్లే వస్తుంది. చూడండి, మీరు సంతోషంగా ఉండండి, స్ట్రెస్ లేకుండా ఉండండి, రండి ఆడుదాం, పాడుదాం, తాగుదాం, ఇష్టానికి ఉందాం అలాగని చెప్పి పిలుస్తారు, చక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఏ ద్వారమున వస్తుందనేది మీరు చూడాలి. ఒక కార్యం మంచిదిగా వచ్చినా చెడ్డదిగా వచ్చినా అది ఏ మార్గమున వచ్చిందో చూడండి. అది ద్వారమైన క్రీస్తు మూలంగా వస్తుందా అని చూడండి. సాతాను ఈ దినాల్లో మందలోనికి ప్రవేశించడానికి అనేకమైన వేర్వేరు ద్వారములను, వేర్వేరు మార్గములను కలిగి ఉన్నాడు. అందుకే చెప్తున్నారు, వేరే మార్గమున ఎక్కి వచ్చేవాడు దొంగను దొంగలించడానికి వస్తున్నాడు. అప్పుడు మీరు చూడండి, సాతాను యొక్క వేరే విధములైన ద్వారములు, అవి ఏ ద్వారములు అని చూస్తే క్రీస్తుని తప్పించి వేరే ద్వారములు ఏర్పరచడం సాతాను లోపలికి రావడానికి ఒక మార్గాలను తెరుస్తుంది. సేవకునే ద్వారముగా కొంతమంది చూపిస్తూ ఉంటారు. ఆ ద్వారం కూడా నమ్మతగినది కాదు. సేవకులు అంటే ఎవరని అడిగితే వారిని ద్వారములుగా చూపించుకునేవారు కాదు. ఆ ద్వారం ఏంటని చూపించేవారికి పేరే సేవకుడు. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక సేవకుడిని అంటే ఏది ద్వారమో అది నేను చూపించాలి. క్రీస్తే ద్వారం, ఇదే మా పరిచర్య. మమ్మల్ని ద్వారముగా మేము చూపిస్తే అది అయోగ్యతనం, అది పరిచర్య కాదు. ఎందుకంటే ఒకే ద్వారమే పెట్టబడి ఉంది, క్రీస్తే ఆ ద్వారం. ఈ దినాల్లో అనేక మంది వారికి వారే ద్వారములుగా పెట్టుకుంటున్నారు. అది సేవకులనే చాలా మంది. ఆ ద్వారములు నమ్మతగినవి కాదు, వేరే ద్వారములు. ఈ విధంగా తమని తాము ప్రజల మధ్యలో కాపరుల వలెను, ద్వారముల వల్ల చూపించేవారు ఉన్నారు చూడండి. వారి మూలంగానే సాతాను లోపలికి వస్తాడు. అది ఈ విధంగా కొద్దిగా వివరించి చెప్పండి అని మీరు అడగవచ్చు. చూడండి, ఒక సమస్య వస్తే నా దగ్గరికి రండి. ఒక సమస్య వచ్చినట్లయితే మేమే మీ గురించి ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన గురించిన ఒక విషయం మీరు గమనించాలి. మీరు ఒక కార్యానికి ప్రార్థన చేసేటప్పుడు
మీకు సపోర్ట్ చేయడానికే మేము ప్రార్థన చేయొచ్చు తప్పించి మీ గురించి మీరు ఉట్టిదే ఉంటూ మీ గురించి మేము ప్రార్థన చేయకూడదు. కొంతమంది ఆ విధంగానే ఉంటారు చూడండి. మీ ప్రార్థన విన్నపంలో మాకు రాయండి, మీ మటుకు మీరు పనులకు వెళ్ళండి, మీకు ప్రార్థన చేయడానికే మేము మనుషుల్ని పెట్టి ఉన్నాం, వారు మీ గురించి ప్రార్థన చేస్తారు అనేది ఒక కూలికి మనుషులు పెట్టి చేయించేది. కొన్ని గ్రామాల్లో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మరణం జరిగిన ఇళ్లలో నేను చూస్తున్నాను, మీ స్థలంలో ఎలాగో నాకు తెలీదు, మా ఊర్లో నేను చూసి ఉన్నాను. ఒక మరణం జరుగుతుంది, వారి యొక్క పిల్లలు అందరూ ఉంటారు, కానీ ఆ మరణం ఇంటిలో ఏడవాలి, ఆ విషయాలు చెప్తూ ఏడవాలి. ఇది ఏడవడానికే అద్దెకి మనుషులు దొరుకుతుంటారు, డబ్బులు ఇస్తే వస్తారు. ఎందుకంటే చనిపోయిన వారి యొక్క భార్య అయినా పిల్లలైనా వారికి వేరే పనులు ఉంటాయి. ఆ శవాన్ని తీసుకుని వెళ్ళాలి, సమాధి చేయాలి, వచ్చే వాళ్ళని గమనించాలి, ఇలా అనేక పనులు ఉంటాయి. ఇప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉండలేము. అందువల్ల ఏం చేస్తారు అంటే ఈ గ్రామ ప్రాంతాల్లో ఇలా ఏడవడానికే అద్దెకి మనుషులు దొరుకుతూ ఉంటారు. అందరూ ఎక్కువగా వయసైన అమ్మలు ఉంటారు. వారికి డబ్బులు ఇచ్చి మీరు బుక్ చేస్తే కరెక్ట్ సమయానికి వచ్చి ఒక 3 గంటల సమయం 4 గంటల సమయం అక్కడ ఏదో ఒక దాన్ని పట్టుకుంటూ అలా ఏడుస్తూ కూర్చుంటారు. చనిపోయిన వారి యొక్క ఊరు అడుగుతారు, పేరు అడుగుతారు, ఈయనకి ఎంతమంది పిల్లలని అడుగుతారు, పిల్లల పేర్లు అడుగుతుంటారు. అంతా రాసిస్తే ఆ పాటల్లోనే, ఏడ్చే పాటలోనే వారి పిల్లలందరినీ కలిపి ఈయన చేసింది చేయలేనిది అంతా కలిపి రాజుల యొక్క స్థానంలో సొలొమోను స్థానంలో పెట్టి పాటలు పాడి ఏడిపిస్తూ ఉంటారు. అందరినీ ఏడిపించడానికి వారు సహాయంగా ఉంటారు. దీనికిని ఈ దినాల్లో డబ్బులు ఇచ్చి పనికి మనుషులు పెట్టుకుని చెప్పేవారికి ప్రార్థన చేయండి అనేదానికి, లేకపోతే మీరు మీ పనులు చూసుకోండి, మీ గురించి మేము విజ్ఞాపన చేస్తాం అదే చాలు అని చెప్పడానికి ఇందులో వ్యత్యాసం ఉన్నట్టు నాకు తెలియట్లేదు. మీరు ప్రార్థన చేయాలి, మీరు దేవుని దగ్గర మీ కార్యాన్ని అడగాలి, దేవుని దగ్గర మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడేటప్పుడు మీకు సపోర్ట్లో నిలబడి మేము మీతో కలిపి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థనకి సహాయం చేయొచ్చు. మీ గురించి మేమే ప్రార్థన చేయకూడదు. దాని గురించి ఒక పెద్ద టీమే పెట్టి దానికి జీతాలు ఇస్తూ వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారని మీరు అనుకుంటున్నారు? వారు ఎలా ప్రార్థన చేస్తారు? వారి సమస్య మీకు ఎలా అర్థమవుతుంది? వారు ఒక దినంలో 40-50 ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తారు. ఇలా వారికి చెప్తూ ఉండటం వల్ల చూస్తే వారు అలా ప్రార్థన చేస్తూనే ఉంటారు. హాస్పిటల్ అడ్మిట్ చేసాం, ప్రార్థన చేయండి. అబ్బాయిని ఇప్పుడే తీసుకుని వెళ్తున్నాం, స్కూల్కి అడ్మిషన్ దొరికేటట్టు ప్రార్థన చేయండి, అవి తర్వాత దానికి ప్రార్థన చేయండి, ఆఫీస్కి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఈ ప్రార్థన ఒక యాంత్రికమైన ప్రార్థనగానే ఉంటుంది. ఇలా ప్రార్థన చేసే బృందాలు ఉంటారు, వారికి ప్రతి నెల జీతాలు ఇస్తుంటాం. మీరు వారి దగ్గర అడగండి మీరేం పని చేస్తున్నారని. ఒక మినిస్ట్రీలో ప్రార్థన పరిచర్య చేస్తున్నాం, దానికి నెలకి ఎంత జీతం అడగండి, జీతం చెప్తారు. నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ అది ద్వారం కాదు, అది మార్గము కూడా కాదు. మీ సమస్యకు మీరే ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు యోబు యొక్క స్నేహితుల వల్లనో లేకపోతే మీ ప్రక్కనే నిలబడి మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి, సపోర్ట్ చేయడానికి సేవకుడు ప్రార్థన చేయొచ్చు. అలా ప్రార్థన చేయడం కూడా మనం అంగీకరించవచ్చు. కానీ మీరే ప్రార్థన చేయకుండా ఉండి అద్దెకి ఒక మనిషిని పెట్టుకుని ప్రార్థన చేయడమో, దాని గురించి ప్రత్యేక వ్యవస్థ మేము కలిగి చూపించడమో సరైన పద్ధతిగా అది నాకు అనిపించట్లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే వారిని వారు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. నేను ఆ రోజు ముట్టాను, వారు స్వస్థత పొందుకున్నారు, నేను ఆ దినమున వారికి ఆలోచన చెప్పాను, అదే విధంగా జరిగింది అని వారిని ఒక ద్వారం రేంజ్లో చూపిస్తుంటారు. అప్పుడు చూసేవారి హృదయంలో ఏం కలుగుతుందంటే మన ప్రశ్నకి సమాధానం వీరి దగ్గరే ఉంది. ఇంకా కొంతమంది చెప్తారు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాను, ఏం జరగలేదు, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడేం జరగలేదు, అనేక కూటములకు వెళ్ళాను, ఏమీ జరగలేదు. మీలో ఏదో ఒకటి జరగాలి అంటే మీరు దేవునితో సరిగ్గా ఉంటే ఏ కూటానికి వెళ్ళినా జరుగుతుంది, ఆ కూటానికి వెళ్ళకపోయినా జరుగుతుంది. దాన్ని వదిలిపెట్టి కొంతమంది చూపిస్తుంటారు, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి మేమే మీ సమస్యకు ఒక్కటి తీర్పు. చూడండి, మా దగ్గర ప్రార్థన చేయించుకున్న వారి ఆశీర్వాదాలు చూడండి. వారి దగ్గరికి వెళ్ళి వారి పరిచర్యకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు, వారికి ఒక ఇల్లు దొరికింది. కానీ మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న వారికి, మా పరిచర్యతో సహవాసం ఉన్న వారికి, మా ఫెసట్స్కి డబ్బులు ఇచ్చేవారికి దేవుడు తిరిగి మళ్ళీ ఆ కార్యాలు ఇస్తున్నారు అని ప్రకటన చేస్తూ ఉంటారు. ఇవన్నీ వేరే మార్గములు. అప్పుడు ప్రజల యొక్క నమ్మకం ఎటువైపు వెళ్తుందంటే ఈ సేవకుని మీదకి వస్తుంది. అప్పుడు ఈయన చేయబడితే అంతా సరైపోతుంది, ఈయన యొక్క కూటానికి వెళ్తే సరైపోతుంది, ఈయన మనకి ప్రార్థన చేస్తే సరైపోతుంది అని ఒకరి యొక్క మనసులో మీరు మిమ్మల్ని తీసుకుని వచ్చి నిలబెడితే
అది వేరే మార్గం. మనల్ని విడుదల చేయడానికి, స్వస్థతపరచడానికి, ఆశీర్వదించడానికి ఒకే మార్గం ఉంది. అది యేసయ్య మాత్రమే. అప్పుడు నిజమైన సేవకుడు ఎవరు? ఆయనకున్న పని ఏంటని అడిగితే ఆ మార్గాన్ని చూపించాలి. వారికి మార్గం ఏదని తెలియకుండా ఉండేటప్పుడు ఇదే మార్గం అని వారికి చెప్పాలి. అది వదిలిపెట్టి మీరు నా దగ్గర రండి, నేనే మీ సమస్యను తీరుస్తాను, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేరు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటారు, మీ ప్రార్థనకి నా ప్రార్థనకి వ్యత్యాసం ఉంది, మీరు విశ్వాసులు, నేను సేవకుణ్ణి, ప్రతిష్ఠించబడినవని. ఈ దినాల్లో చాలా మంది అనేక తప్పైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఎలా కలిగి ఉన్నారంటే, విశ్వాస యొక్క ప్రార్థనకు 30 మార్కులు అంటే పరిచర్య చేసేవారి ప్రార్థనకు ఒక 45 మార్కులు, అందులోనూ శక్తివంతమైన పరిచర్య చేసేవారికి ఆయన చేసే ప్రార్థనకు 50 మార్కులు, అందులో పరిచర్యలో సంపూర్ణ పరిచర్య చేసేవారికి 60 మార్కులు. ఇంకా కొంతమంది దేవుడికి సమర్పించుకుని వివాహం చేసుకోకుండా పరిచర్య చేస్తున్న వారికి 100 మార్కులు. ఇలాంటివేం లేవండి. అది వేరే ఏ మార్గము కాదు. సేవకుడి యొక్క పని ఆ ద్వారాన్ని చూపించడమే. ఇది వేరే ద్వారం. ఈ ద్వారం ఏదో వచ్చిన నమ్మక, ఇది నిజమైన ద్వారం, దీని మూలంగా వచ్చేది తండ్రి దగ్గర నుండి వస్తుంది అనే ద్వారాన్ని చూపించేదే మా పరిచర్య. మేము ద్వారములు కాదు. ఎవరైతే వారిని వారు ద్వారముగా చూపిస్తున్నారో అది వేరే ద్వారం. అది నీ సమస్యకు నేనే తీర్పు, మీకు ఆలోచన చెప్పడానికి నేనే మార్గం, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని స్వస్థతపరిచి పంపిస్తాను అని పిలిస్తే ఆ ద్వారం నమ్మతగినది కాదు. ఈ వేరే మార్గములైన ద్వారములు మనుషులు తమ యొక్క స్వంత లాభం నిమిత్తం ఏదో పరిచయను పెంచుకోవడానికో, ఆస్తులు సంపాదించుకోవడానికో మొదట వారిని ఒక ద్వారంగా చూపిస్తుంటారు. ఇలా మీరు వేరే ద్వారాలు కలిగి ఉండేటప్పుడు సాతాను ఈ ద్వారముల గుండా లోపలికి వస్తాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరే సాతాను కాదు. మీరు వేరే ద్వారమును ఆ గొర్రె దొడ్డలో స్థాపిస్తే ఆ ద్వారమును సాతాను ఉపయోగించుకుంటాడు. బాగానే పరిచర్య చేస్తూ ఉంటారు. అందరికీ నేను ప్రార్థన చేస్తాను, విడుదల తీసుకుని వస్తాను, నా దగ్గర రండి అని చెప్తారు, స్వస్థత కలుగు చేస్తాను, దురాత్మలు పారదొరులుతాను, నా దగ్గర రండి, 100% గ్యారంటీ అని చెప్తుంటారు. ఆయన చేస్తూనే ఉంటాడు. ఇది సాతాను చూస్తుంటాడు. ఇది నిజమైన ద్వారమును మూసివేసి వేరే ఒక ద్వారాన్ని పెడతాడు. ఈ ద్వారము ద్వారా మనం ప్రవేశించగలమని చెప్పి కొన్ని దినాలు ఆ వ్యక్తిని తన చేతిలో పెట్టుకుని వాడుకోవడం మొదలు పెడతాడు. ఈ విధంగానే మనం స్థాపించే దేవుని యొక్క ఆరాధన స్థలముల మందల మధ్యలో మన స్వంతంగా స్థాపించే వేరే ద్వారములు, మనల్ని మనమే ఒక ద్వారంగా స్థాపించుకునేటప్పుడు సాతాను లోపలికి ప్రవేశించే ద్వారముగా మనం అలా మారిపోతున్నాం, అలా మార్చివేస్తున్నారు అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. మా దగ్గరకు వచ్చేటప్పుడు మేము మీకేం చెప్పాలి? ఆ ద్వారాన్ని చూపించాలి. ఆ ద్వారాన్ని చూపించి ఇదే ద్వారము, ఆ ద్వారం దగ్గర నిలబడి మీరు ఎలా ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర ఎలా అడగాలి అని చెప్పడం మాత్రం చేయాలి. మీరు ధైర్యంగా వెళ్ళండి, అదంతా నేను చూసుకుంటాను. మీరేం చూసుకుంటారండి? మార్గం చూపించడమే మన యొక్క పని తప్పించి ఆ మార్గం అనేది వీరు నడవాలి, వారిని నడిపించుకుని తీసుకుని దాని తర్వాత వారి యొక్క విషయం. అది బాధ్యత అంతా మా మీద ఉంది. మీరు నమ్మారు కదా, మీరు చర్చికి వచ్చేసారు కదా, మేము పరలోకం తీసుకుని వెళ్ళి చేరుస్తాం అని చెప్పేదంతా వేరే ద్వారములు. నేను ఆరంభ కాలంలో వెళ్ళిన యొక్క సంఘములో ఇదే కార్యాన్ని చెప్పారు. మీరు కళ్ళు మూసుకుని ఏది మాట్లాడకుండా మా చర్చిలో ఉండండి, మా చర్చిలో ఉంటే ఖచ్చితంగా 100% పరలోకానికి తీసుకుని వెళ్ళవచ్చు, పరలోక నివాసిగా మార్చివచ్చు, ఆ గ్యారంటీ ఇవ్వగలమని చెప్పారు. ఎవరి గురించి ఏ గ్యారంటీ ఇవ్వలేరు. ఒక సంఘం దాన్ని చేయలేదు. ఎందుకంటే ఆ సంఘం ఆ ద్వారము కాదు. సంఘం అనేది ద్వారాన్ని చూపించాలి. దేవుడే ఆ గ్యారంటీని చెప్పగలరు. కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే ద్వారముల నిమిత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక స్థలాల్లో ఈ విధంగానే ఉంటుంది. వేరే కార్యాలను లోపల తీసుకుని వస్తున్నారు. వేరే ఒక దేవునికి విరోధమైన కార్యం ఏది వచ్చినా దానిని సాతాను ఉపయోగించుకుంటాడు. ఇందులో 2 విధాలైన ద్వారములున్నాయి. ఒకటి, మనుషులు తమ స్వార్థం నిమిత్తం దేవుణ్ణి దాటి ఒక ద్వారాన్ని ఏర్పరుస్తారు, దాన్ని సాతాను వాడుకుంటాడు. ఇంకోటి, సాతానే అటువంటి ద్వారములను ఆ గోడలో కన్నం పెట్టి ఉంటారు కదా, ఆ కన్నం పెట్టి దాంట్లో వచ్చి వెళ్ళడానికి దాన్ని సిద్ధం చేసుకుంటాడు. అది సాతాను ఏర్పరిచేది.
కొన్ని సందర్భాల్లో మనుషులు తమకు తెలియకుండా ఏర్పాటు చేసిన వేరే విధమైన ద్వారములను ఖచ్చితంగా సాతాను వాడుకుంటాడు. మీరు ఈ యొక్క రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూస్తే పెద్ద పెద్ద చెద పుట్టలు కనిపిస్తుంటాయి. చూసే ఉంటారు, ఎత్తుగా పుట్టల్లా పెరిగి ఉంటాయి. అది ఎవరి దగ్గర అడిగి చూడండి అది ఏంటని. వారు పాము పుట్టలు అంటారు. పాముకి పుట్టలు కట్టడం తెలియదు. పాములు పుట్టలు కట్టవు. ఎక్కడైనా పాము మట్టిని తీసుకట్టడం చూసారా? కట్టదు. అప్పుడు అది నిజానికి పాము పుట్టలు కావు. అది కట్టింది చెదలు. చూసారా ఆ చిన్న చెదలు? ఆ చెదలే పుట్టను కడతాయి. కట్టి ముగించగానే పాము వచ్చి అందులో ఉన్న యొక్క చెదలన్నిటినీ అది తినివేస్తుంది మొత్తం. ఇంకొకరు కట్టిన దాంట్లోపలికి వెళ్ళి ఇది అక్కడ ఉంటుంది. చెదలు పుట్టలు కట్టినా శీఘ్రంగా అందులోకి పాము వచ్చేస్తుంది. అదే విధంగా ఈ దినాల్లో అనేకమైన చెదలు దేవుని యొక్క మంద యొక్క గోడల్లోని పుట్టలు కట్టి ఉన్నాయి. అందులో శీఘ్రంగా దాని మార్గమున శత్రువు లోపలికి వచ్చేస్తాడు. ఎందుకంటే వేరే ద్వారములు, వేరే మార్గములు అది మనుషులు తమ స్వంతంగా ఏర్పరిచిన కూడా, సాతాను ప్రణాళికతో ఏర్పరిచిన కూడా వేరేది అక్కడ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు సమీపంలో ఏంటని చూస్తే డిఫరెంట్గా వేరే వేరే విధములుగా ఇలా చేసే వారి మీదనే ఈ ప్రజల యొక్క వ్యామోహం అనేది ఉంటుంది. ఒక ఆరాధన అంటే అందులో ఒక నూతన విధానం ఉండాలి. అది వేరే విధంగా డిఫరెంట్గా ఉండాలి. అందరూ ఆరాధించే విధంగా ఆరాధించకూడదు అని వేర్వేరు అనేది వస్తుంది చూడండి. అదే ఆపద. ఎందుకంటే వాక్యం చెప్తుంది వేరే ద్వారములు, దేవుడు ఏర్పరిచిన ద్వారములు తప్పించి దేవుడు ప్రవేశించడానికి, మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఉపయోగించే ద్వారము తప్పించి వేరే ద్వారములు అన్నీ ఆపదయే. దొంగ దాని ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు అని వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు ఇందులో చూస్తే వేరే మార్గములు, వేరే ఒక యేసు, వేరే ఒక ఆత్మ, వేరే ఒక సువార్త, దీని గురించి వాక్యం చెప్తుంది. వేరొక అని వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మన పితరులంతా ఈ విధంగా ఆరాధించారు, వారి కాలం అది. మనం దీన్ని వేరే విధంగా చేయాలి పాస్టర్, వేరే విధంగా చేయాలి అంటున్నారు కదా, అది ఆపద. దేవుణ్ణి వదిలిపెట్టి మనం కలిగి ఉన్న మన యొక్క వరములు, తాళంతుల్ని ఉపయోగించుకుంటూ చక్కగా పాడుతున్నారు, చక్కగా వాయిస్తున్నారు, పర్ఫెక్ట్గా అమరిక ఉంది, అందులో ఏం పాడుతున్నారు ఏం వాయిస్తున్నారు అనేది లేదు. అప్పుడు ఇటువంటి ద్వారములను, నూతనమైన ద్వారములను, నూతనమైన కార్యాలను, వేరొక కార్యాలను, వాక్యాన్ని దాటి ఏర్పరిచేటప్పుడు ఆ ద్వారములను సాతాను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పిన, ఆ ద్వారములను నిజమైన కాపరి ఉపయోగించడు. అది మీరు తెలుసుకోవాలి. సరే, ఇక్కడ నూతనమైన ద్వారం శత్రువు పెట్టి ఉన్నాడు కదా, దాని మూలంగా కూడా మనం రావచ్చు అని చెప్పి అందులో దేవుడు వస్తారంటే రారు. ఆయన నియమించిన యొక్క ద్వారం మూలంగానే ఆయన వస్తారు. మీరు కొత్తగా ఒకదాన్ని ఏర్పరుస్తారు, మీరే చెప్తారు, దాని మూలంగా దేవుడు వస్తారా? ఖచ్చితంగా దేవుడు రారు. ఆ ద్వారం అనేది పూర్తిగా శత్రువు ప్రవేశించడానికి అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. వాక్యంలో అలానే వేరే ఒక ద్వారం గురించి ఏం చెప్తుందో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3, 4 వాక్యములు, తరువాత 13, 14, 15 వాక్యాలు అదే అధ్యాయంలోని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3, 4 వాక్యాలు చదువుతాను, మీకు ఏమనిపిస్తుందో చూడండి. బైబిల్ తీసారా? చూడండి. ఆయనను సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలా ఒక మంచి తోటలో, కాపుదలున్న తోటలో ఉంచబడిన హవ్వను, ఆదామును ప్రతి సాయంత్రం దేవుడొచ్చి సంధించి వెళ్ళే ఆ తోటలో హవ్వను ఏ విధంగా మోసం చేశాడు, అదేవిధంగా మీరు మంచి సంఘంలో, మంచి ఐక్యతలో, పరిచర్యలు ఉన్నను మిమ్మల్ని సాతాను మోసం చేస్తాడని నేను భయపడుతూ ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. ఏలయనగా వచ్చిన వాడెవడైనను, ఎందుకంటే అనేక మంది వస్తూ వెళ్తున్నారు, మీ దగ్గరకు వచ్చేవారు మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. చూసారా? యేసే, కానీ వేరే ఒక యేసు.
కొందరు చూపించే యేసయ్యకు బైబిల్ చూపించే యేసయ్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ యేసు అని పేరే చెప్తుంటారు. అప్పుడు వాక్యంలో ఏం చెప్పబడిందంటే యేసు మాత్రమే కాదు, వేరొక యేసును గురించి కూడా ప్రసంగిస్తున్నారు. నిజమైన సేవకులు నిజమైన యేసు గురించి ప్రసంగిస్తున్నారు. దొంగతనంగా వచ్చిన వారు యేసును వేరొక యేసుగా ప్రసంగిస్తున్నారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈరోజు నిన్న కాదు, పౌలు కాలంలోనే వచ్చి ఉంది. అదే చాలా ఆశ్చర్యం. ఏం చెప్తున్నారు చూడండి. మరి ఒక యేసు. ఎవరా యేసు? ఈ యేసుకు బైబిల్లో చూపించబడిన యేసయ్యకు సంబంధమే ఉండదు. ఈ యేసు వేరే తప్పైన కార్యాలను చూపించేవారిగా మీకు చెప్తూ ఉంటారు. చూడండి, మొదటి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం, తర్వాత మనం ఈ వాక్యాన్ని గురించి ధ్యానిద్దాం. మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను. తర్వాత చూడండి, యేసును దాటి ఆత్మ, వేరొక స్పిరిట్. అప్పుడు సంఘంలో ఉన్నది అన్య భాషలో మాట్లాడడం, దీర్ఘదర్శనం చెప్పేది, కింద పడి దొరలడం, అరవడం, ఇవన్నీ దేవుడి యొక్క ఆత్మని ఆ ఆలోచనలోకి వెళ్ళకూడదు. వేరొక ఆత్మ దేవుడి యొక్క ఆత్మలాగే క్రియ చేయగలదు. అప్పుడు మీరు పొందని మరి యొక్క ఆత్మను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వానిని గురించి సాధించుట యుక్తమే. వేరే ఒకడొచ్చి కొత్తగా కార్యాన్ని చెప్పి యేసంత స్ట్రిక్ట్ ఏమీ కాదు, మీ పాపాన్ని గురించి తెలుసు, మీ యొక్క బలహీనత గురించి వారికి తెలుసు, ఇటువంటి పాపాలను చేయొచ్చు, ఎటువంటి సమస్య లేదు, పరలోకానికి వెళ్ళేటప్పుడు శుద్ధీకరించబడితే చాలు, ఇలా చెప్పి ప్రసంగించేవారు ఉంటారు. ఈ విధంగా ఆయన మిమ్మల్ని వేరే విధంగా మీకు చూపిస్తే మీరు వారిని సహిస్తూ ఉన్నారు. మేమైతే స్ట్రిక్ట్గా చెప్తున్నాం కదా, ఒకడు క్రీస్తును వెంబడిస్తే ఈ విధంగానే వెంబడించాలి, అభిషేకం అంటే ఈ విధంగానే ఉండాలి, ఆత్మ అంటే ఈ విధంగానే ఉండాలి, ఇవన్నీ మేము చెప్తున్నాం కదా. సువార్త అంటే ఇలానే ఉండాలి, ఉపదేశం అంటే ఈ విధంగా ఉండాలని చెప్తున్నాం కదా. కాబట్టి మీకు అది కష్టంగా ఉంది. వేరొక యేసు గురించి ప్రసంగిస్తే అది మీకు చక్కగా ఉంటుంది. ఓ బాగానే ఉన్నారే, మనం ఏం తప్పు చేసినా పర్వాలేదు, మన యొక్క బలహీనత గురించి ఆయన పరితాపపడుతున్నారు. పాపం శరీరమే కదా, ఏదో ఒకటి చేస్తున్నాడు, వదిలేయండి, మన కానుకిస్తే సరిపోతుంది, మన సంఘానికి వచ్చి కూర్చుంటే చాలు, ఈ విధంగా ఉంటారని మీకు ప్రసంగం చేస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మేము ప్రకటించని యేసు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు బైబిల్లోనే మీరు చూస్తే యేసును గురించి ప్రకటించిన దేవుని యొక్క సేవకులు ఏంటి ప్రసంగం చేశారో చూడండి. అందులో దేవుని యొక్క గుణాన్ని ఏ విధంగా చూపిస్తున్నారో చూడండి. యేసు పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారు మాత్రమే కాదు, కొంతమంది దాన్ని మాత్రమే తీసుకుంటారు. ప్రేమ కలిగిన వారు, అదేవిధంగా న్యాయం గల దేవుడు ఆయన. దేవుడు మన మీద కనికరం గల దేవుడు, అదే సమయంలో పరిశుద్ధమైన దేవుడు. ఇవన్నీ వారు ఏం మాట్లాడారో చూడండి. వారు సామాన్యమైన స్థితిలో మాట్లాడి ఉంటారు. ఏదో ఒక దాన్ని తీసుకుని దాన్ని మాత్రమే మధ్యస్థంగా చేసి మాట్లాడారు. మనకి తెలియని వేరొక యేసుగా ఆయన్ను చిత్రించరు. అప్పుడు దీన్ని బట్టి మనం గమనించి చూడాలి అంటే మొదట మనం ఏం చేయాలో తెలుసా? వారు ప్రసంగించిన యేసును గూర్చి మీరే ఒక స్పష్టమైన ఒక కనుదృష్టిలోకి రండి. దానికి దేవుడి యొక్క వాక్యం మీకు సాయం చేస్తుంది. నా గురించి సాక్ష్యం ఇచ్చేవి ఈ వాక్యములే కదా యేసు చెప్పి ఉన్నారు. మొదట వాక్యంలో యేసు ఏ విధంగా చూపించబడ్డారో చూడండి. యేసు యొక్క గుణాతిశయములు చూడండి. యేసు మాట్లాడితే ఏం మాట్లాడతారో చూడండి. ఆయన స్వభావాన్ని దాటి ఆయన మాట్లాడారు. అప్పుడు ఆయన ఎవరు అనేది వాక్యం ఏ విధంగా ఆయన చిత్రీకరిస్తుంది అనేది మొదట మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ యేసే నిజమైన జెన్యూన్ అయిన యేసు, అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అటువంటి వారు ఎవరు? వేరొక యేసుని, వేరొక ఆత్మని లోపల తీసుకుని వచ్చి వెళ్ళిపోతాడు వారు మట్టుకు వారు. వేరొక సువార్తను ప్రసంగించేవారు, దాన్ని తీసుకుని వచ్చేవారు దొంగ అపోస్తులు. 13వ వాక్యంలో అదే చెప్పబడుతుంది. అట్టివారు దొంగ అపోస్తులను మోసగండకు పనివారుని ఉన్నారు. వారిని గమనించి చూడండి. వారు పూర్తిగా మిమ్మల్ని పెట్టుకుని తనను తాను హెచ్చించుకోవడానికో తన యొక్క ఆస్తులు కూడబెట్టుకోవడానికో జాగ్రత్తగా ఉంటారు. వారికి అవసరమైన మీ దగ్గర నుండి రావాలి. వారు మీ మీద నిజమైన భారంతో ఆ యొక్క పరిచయం అంతా చేయరు, ప్రార్థన చేయరు. వారి యొక్క ఉద్దేశం అంతయు
చివరిగా మీరిచ్చే ఆ యొక్క కానుకల మీద మాత్రమే ఉంటుంది. వాక్యం అదే చెప్తుంది. మోసగాండ్రకు పనివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారి అయి ఉంటున్నారే. వేషం చూస్తే అపోస్తులాగా ఆయన అలాగే సాఫ్ట్గా మాట్లాడతారు, కళ్ళు తెరవకుండానే మాట్లాడతారు, అటువంటి డ్రెస్ కూడా వేసుకుంటారు. ఆయన ఏదో మీకంటే ఉన్నతమైన వారుగా చూపిస్తారు. అదే ఒక సేవకుని చూడగానే ఎవరిని సందేహపడాలో తెలుసా? ఆయన మీ అందరికంటే ఉన్నతమైన వాడిగాను, విశ్వాసులు ఏదో కిందున్న స్థాయిలో ఉన్నట్టు వారుగాను చూపిస్తారు. భారతదేశంలోని ఒక కాలంలో ఉండే మతములు, ఆ మతాన్ని నడిపించిన వారు, అందులో ఉండే యాజకులు అనేవారు ఇతర ప్రజల్ని చూస్తే వీడిది ముట్టకూడదు, ఇక్కడ నీళ్ళు తాగకూడదు, ఇది చూడకూడదు, మాట్లాడకూడదని వారు ఒక ధర్మాన్ని కలిగి ఉండేవారు. అదే విధమైన కార్యాన్ని ఈ దినాల్లో సేవకులు చేయడం చూస్తూ ఉన్నాం మనం. మీరంతా ఒక మెట్టు కింద ఉన్నవాళ్ళు, మేమంతా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. అలాగంటూ ఏమీ లేదండి. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ మధ్యలో ఒకరికి ఒకరు సహోదరులుగా ఉన్నారు. మీలో ఏ ఒక్కరును రబ్బీలనియు పితరులనియు పిలువబడకుండా ఉండుడిగి. మీరు ఒకరికొకరు సహోదరులుగా ఉన్నారని యేసు చెప్పి ఉన్నారు. అప్పుడు ఇందులో వ్యత్యాసం చూసి సేవకుడు అంటే వేరు, విశ్వాసి అంటే వేరు, మేం చేసే దాంట్లోకి మీరు రాకూడదు, మేమే మీకు ప్రార్థన చేస్తాం, మీరంతా మీకు ప్రార్థన చేయకూడదు, ఇలా అని చూస్తే దొంగ అపోస్తుల యొక్క వేషాన్ని ధరించిన వారు ఉంటారు. నిజమైన సేవకుడు యొక్క ఆనవాళ్ళు కనుక్కోవాలంటే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క మహిమను వెతుకుతుంటాడు. ఆ మహిమను తనకంటూ వాడు తీసుకోడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఏం చెప్తుంది చూడండి, 14వ వాక్యం. ఇది ఆశ్చర్యం కాదు, అలా అపోస్తలులానే వస్తారు, యేసులానే వస్తారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. ఒక వెలుగులుండే దేవదూత వలె సాతాను తను మార్చుకోలేడా? అదేవిధంగా వచ్చి ఒక ఇమేజిన్ మీకు చూపించలేడా? అది మీ కంప్యూటర్లో సాధ్యమవుతుంది కదా, అప్పుడు అది సాతాను సాధ్యం కదా. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని గురించి చాలా కార్యాలు మాట్లాడి ఉన్నాం. దాని ద్వారా సాధ్యమవుతుంది కదా. ఏమీ లేని స్థలంలో ఒక ప్రతిబింబాన్ని సృష్టించవచ్చు. ఒక మిఖాయేలు దేవదూత వల్ల మనం నిర్మించవచ్చు. మీరే అలా చేస్తున్నప్పుడు, విజ్ఞానమే అలా చేస్తున్నప్పుడు సాతాను చేయడా? అదే చెప్తున్నారు. ఇది ఆశ్చర్యమేమి కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారు కూడా దొంగతనం వచ్చిన ద్వారం చూస్తే మొదట విరగొట్టబడి ఉంటుంది, తర్వాత దాన్ని ఎవరు చూడట్లేదంటే ఆ ద్వారముని అలంకారంగా మార్చి మంచి గోడంతా కట్టి ఒక నూతనమైన తలుపును పెట్టి వాడు వచ్చి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచవచ్చు. పెద్ద స్థలం కదా, ముందు ఒక ద్వారం, వెనకతలు ఒక ద్వారం వాడే కట్టి అది ఉంచగలడు. అదే చెప్తున్నారు. వాడి యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట అది ఆశ్చర్యం కాదే. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. బాగానే ఉన్నట్టు ఉంటారు, కానీ అంతం అనేది ఉంది చూడండి, నిత్య జీవం, అదే భయంకరంగా ఉంటుంది అని ఆయన ఒక హెచ్చరికను పెడుతున్నారు. అప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ దొంగ సేవకులు ఉపయోగించే అన్నీ వేరొకనే మాటల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక సత్యం, వేరొక సువార్త, వేరొక యేసుని వీరు ప్రకటిస్తారు. ఈ యేసు, వేరొక యేసు అంటే ఎవరంటే ఆ యేసును మీరు చూస్తే మనం ఏ విధంగా ఆ వేరొక యేసును చూసి మోసపోతున్నాం అనేది మీరు చూడాలి. అంటే ఎవరు మోసపోతున్నారని చూడాలంటే ముందుగా జాగ్రత్తగా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నిజమైన యేసుని తెలియని వారు మాత్రమే ఏదో ఒకటి చూపించి యేసు అని అంటే నమ్మేస్తారు. వారి యొక్క ముఖం, రూపం, ఛాయ, ఒక చిత్రం, లైట్, వెలుగు ఇవి చూపించి ఇదే యేసు అంటే నమ్మేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ చూసింది లేదు. ఒరిజినల్ గురించి వారికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు. ఇదే నిజమైన యేసు అని తెలిస్తేనే మీరు కంపేర్ చేసి లేదే ఇది వేరే విధంగా ఉందే అని మీరు ఆన్నవాళ్ళు కనుక్కోగలరు. ఒరిజినల్ యేసు మీకు తెలియకపోతే మీరు వేరే ఒక యేసు మీరు ఏది చూపించినా నమ్మేస్తారు. అందుకని కొన్ని స్థలాలు చూస్తున్నాను, కొన్ని దొంగ ఉపదేశాలు చేసేవారు, పరిశుద్ధతకు విరోధంగా మాట్లాడేవారు. యేసు అలా పరిశుద్ధమైన వారు కాదు. యేసు మనవలే
ఆ పాపపు భావన కలిగి ఉన్నవారు అని ఒకరు మాట్లాడేటప్పుడు సంఘంలో వారు చప్పట్లు కొడుతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తున్న విషయం, ఇలా దొంగలు మాట్లాడేటప్పుడు ఆ దొంగల గురించి కూడా నేను ఆశ్చర్యపడను. ఇలా పబ్లిక్ ఏదేదో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపడను. కానీ అది విని చప్పట్లు కొడుతున్న చూడండి ఆ సంఘస్థులు, వాని చూసి ఆశ్చర్యం. వీరికి ప్రాథమిక అంశాలు కూడా తెలియవా? ఒకరు మాట్లాడుతున్నారు, అది నేను విని ఉన్నాను. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఆయన మనవలే అయిపోయారు. అంటే పాపపు తలంపులతో పోరాడుతూ ఉన్నారట. కానీ ఒక కాలం అంటూ వచ్చినప్పుడు, ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మగవారికి చూస్తే లోకమే వేరే విధంగా కనిపిస్తుంది. వారి శరీరంలో వచ్చే కొన్ని మార్పులు, కొన్ని ఆర్గన్స్ పనిచేసేటప్పుడు వేరే విధంగా వారికి ఉంటుంది. అదే విధంగా పాపపు తలంపులతో యేసు పోరాడి ఉన్నారు అని ఒకరు మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఆయన మీ పోరాటాన్ని అర్థం చేసుకుంటారు. మీరు అప్పుడప్పుడు పాపంలో పడేటప్పుడు ఆయన దాన్ని మన్నించేస్తారని చెప్తూ ఉన్నారు. సంఘస్థులు చప్పట్లు కొడుతున్నారు, యేసు మనలాగానే పాపంతో పోరాడుతూ ఉన్నారు అని. ఒక సినిమానే తీశారు కదా, లాస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్ అని ఒక ఆంగ్ల చిత్రం ఉంది. యేసును సిలువలో కొట్టినప్పుడు కూడా ఆయన అక్కడున్న వారిని చూసి, కొంతమంది స్త్రీలను చూసి ఇచ్చకి లోపడ్డారని చూపిస్తున్నారు సిలువలోని. అదేంటో అర్థం కాలేదండి. ఇక్కడ చూస్తే వీరిది మాట్లాడుతున్నారు, వారు విని చప్పట్లు కొడుతున్నారు. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? మీరు బైబిల్లో ఒకసారి చూడండి. ఆయన పాపంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లో మనుషుల వలె ఉన్నారని రాయబడింది. ఆయన మనుషుడిగా పుట్టినను మీ పుట్టుకకు నా పుట్టుకకు ఆయన పుట్టుకకు వ్యత్యాసం ఉంది. మన తల్లి పాపంలో మనల్ని గర్భం దాల్చింది అని వాక్యంలో రాయబడింది. ఆయన పురుష సంబంధమే లేకుండా పరిశుద్ధాత్మ మూలంగా కన్యకైన మరియ గర్భమందు ఆయన జన్మించారని రాయబడింది. ఆ జననంలోనే వ్యత్యాసం ఉంది. ఇవన్నీ మీరు బైబిల్లో చూసి యేసుకే వీటితో మనం పోల్చగలము. బైబిల్లో చెప్పండి యేసుని మీరు అర్థం చేసుకోకలేకపోతే, ఆయన గురించి మీకు తెలియదు అంటే, వీడు చెప్పేదంతా మీరు నమ్ముతూనే ఉంటారు. అదే సమస్య. అప్పుడు వీరు యేసుని ఆ విధంగానే చూపిస్తున్నారు. యేసు మనుష్య రూపంలో వచ్చినను మనకి ఆయనకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. దేవుడే చెప్పి అన్నారు, మీరు కింద ఉన్న వాటి నుండి కలిగిన వారు, నేను తండ్రి దగ్గర నుండి పంపబడిన వాడును, పైనుండి వచ్చిన వాడును. అదే నిజం. మనమందరం ఇక్కడ నుండి మట్టిలోనే సృష్టించబడిన వారు. దేవుడు అదే చెప్తున్నారు. అప్పుడు వీరు ఒక యేసు, ఈ యేసుని వేరు వేరు విధములుగా చూపిస్తున్నారు. ఈ యేసు వేరొక యేసు, మీ లోకానుసారమైన జీవితం గురించి కలత చెందేవారు అని చూపిస్తుంటారు. మీ లోకానుసారమైన జీవితం గురించి మాత్రమే కలత చెందుతారు. వారు మాట్లాడే సత్యం మాటలు యేసు మిమ్మల్ని అలాగనే హెచ్చించాలని. కానీ నిజమైన యేసు గురించి వాక్యం చెప్తుందో తెలుసా? మీరు లోకంలో గాయపడి నష్టపడి దెబ్బలు పొందుకున్న నిత్య జీవాన్ని పొందుకోవాలి అని వాంఛించే వారి గుండే చూపిస్తుంది వాక్యం. మీరు దేని బట్టి చెప్తున్నారు అని అడిగితే, మీరు 2 చేతులు కలిగిన వారుగా నరకానికి వెళ్ళడం కంటే ఒక చేతిని కోల్పోయే కార్యం వచ్చినా కూడా పరలోకంలో ప్రవేశించడమే మేలు అని యేసు చెప్తున్నారు. 2 చేతులు కలిగిన వాడుగా. అలాగైతే యేసు ఒక చేయి పోయేంత వరకు ఏం మాట్లాడకుండా ఉన్నారు? అలానే మనం అడగొచ్చు, ఆయనకి మీ యొక్క చేయి కంటే మీ యొక్క జీవమే ఆయనకి ముఖ్యం. మీరు చాలా విషయాలు చూడండి. హతసాక్షులు చంపబడ్డారు, లేకుండా చేసేశారు. యేసయ్య ఈ లోకానుసారమైన జీవితాన్ని దాటి, అలాగని చెప్పి లోకంలో ఏమి ఇవ్వరని కాదు, ఇవన్నీ మీకు అవసరమై ఉన్నాయన్న విషయం ఆయనకి తెలుసు. ఈ సమయంలో ఎంత మట్టుకు మీకు ఇవ్వాలనేది ఆయనకి తెలుసు. కాబట్టి మీరు రేపటి దినం గురించి కలత చెందకండి, ప్రార్థనలో కూడా కలత చెందకండి. దానిని ఆయన చూసుకుంటారు. మాకు తర్వాత పూటకు భోజనం ఏంటని చెప్పి ఇశ్రాయేలు కలత చెందలేదు. వారు దానికి కావాల్సిన ఏర్పాటును చేసి ఉన్నారు. అలాగైతే రేపటి దినం గురించి కలత చెందకుండా ఉండండి అని దాని గురించి యేసయ్య చాలా వివరణలు మాట్లాడి ఉండడం చూస్తున్నాం. అలాగైతే మన యొక్క కలత, మన యొక్క జీవం రక్షించబడాలి. దాని గురించి దేవుడు మిక్కిలి అక్కర గలవారిగా ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకు చూపించే వేరొక యేసు మీ లోకానుసారమైన జీవితం గురించే కలత చెందుతున్నారు. అలాగని చూపిస్తే అది వేరొక యేసు. దేవుని దగ్గర నిత్య జీవం ఉంది. యేసుకి ఇతరులకు ఉండే వ్యత్యాసం ఏంటి? ఈ దినాల్లో కొన్ని ఉపదేశంలో అదే మనకు చెప్తూ ఉన్నారు. యేసుని మీరు నమ్మితే, అంగీకరిస్తే మొత్తం ఐశ్వర్యం మీకు దొరుకుతుంది.
10 కార్లు మీకు దొరుకుతాయి, 10 ఇళ్ళు మీకు దొరుకుతాయి. ఆకాశంలో ఎగరడానికి సొంతంగా ఒక హెలికాప్టర్ని కొనవచ్చు, ఎగరవచ్చని ఒక ఆశను కలిగింపజేస్తున్నారు. ఆశను కలిగజేసి యేసు దాని గురిండే కలత కలిగిన వారుగా ఉంటున్నారు. కానీ మీరే వదిలిపెట్టట్లేదు అని మీకు ఉపదేశిస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు మీ యొక్క జీవమును గూర్చి, నిత్య జీవం గురించి కలత కలిగిన వారుగా ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, యేసు లేకుండా మీరు, నేను పైన చెప్పిన కార్యాలన్నిటిలో మీరు ప్రయత్నిస్తే, లేకపోతే దొంగలించినా కూడా మీరు పొందుకోవచ్చు. కానీ నిత్య జీవమును యేసు తప్పించి వేరు ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది మనం చూస్తున్నాం. లోకంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. అంతేందుకు భారతదేశంలో గొప్ప ధనవంతులు ఉన్నారు. మీరంతా ఒక చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చి దశంభాగం ఇచ్చా ధనవంతులయ్యారు. అదాని, అంబానీ ఎంత దశంభాగం ఇస్తున్నారు చెప్పండి? ఎంత ఇస్తున్నారండి? వారు దేవునికి ఎంత కానుక ఇచ్చారండి? వారు ఏ సంఘానికి చెందినవారు? వారు మొదట క్రైస్తవులా? అప్పుడు ఎలా ధనవంతులయ్యారు? అప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మనకి ఎక్కడ యేసు వ్యత్యాసంగా ఉన్నారంటే, ఎవ్వరూ చేయలేనటువంటి కార్యం నా మూలంగా కాకుండా నా తండ్రి దగ్గరికి ఎవ్వరూ రాలేరు, అదే యేసు. అప్పుడు ఇదే దేవుడి యొక్క వాక్యం చెప్తాను, నేనే సత్యం, జీవము, మార్గమని, నిత్యజీవం. అప్పుడు అదే ఆయన స్పెషాలిటీ. ఇది ఇవ్వరా అంటే ఇస్తారండి. మీరు అనుకున్న విధంగా, మీరు ఎదురు చూసే విధంగా, ఏదో అబ్నార్మల్గా, ఏదో పొంగి పొరల విధంగా అలా కాదు. మీకు అవసరమైనది ఏమిటో ఆయనకు తెలుసో అది ఇస్తారు. వాక్యం చెప్తుందో చూడండి. వీరు లోకానుసారమైన జీవితం గురించి కల చెంది యేసును మాత్రమే చూపిస్తారు. వీరు మీకు స్వస్థత గురించి మాత్రమే కలత చెందే యేసుని చూపిస్తారు. కానీ బైబిల్ చూపించే యేసు, మీ జీవం గురించి కలత చెందే యేసు, చేయిపోయినా పర్వాలేదు, పరలోకానికి వచ్చేయన యేసు, 2 కన్నులు లేకపోయినా మీరు పరలోకంలో ప్రవేశిస్తే చాలని చెప్పే యేసు. ఆయన మీ నిత్య జీవితాన్ని గురించి కలత చెందేవారు. ఎందుకంటే ఎంత సంభ్రమంగా జీవించిన జీవితమైనా కూడా ఒక 70-75 సంవత్సరాలు ముగిసిపోతుంది. కానీ నిత్య జీవం నిరంతరమైన జీవితం. తర్వాత వీరు చూపించే ఇంకో కేసు, కానుక ఇవ్వలేకపోయినా దండిస్తారు. కానుక ఇవ్వలేదంటే కథ ముగిసిపోతుంది. అటువంటి యేసుని చూపిస్తున్నారు, భయపెట్టడం. కొన్ని సందేశాలు చూస్తే మనకే భయంగా ఉంటుంది. దేనిలో మోసం చేస్తున్నారు? నా ఆలయంలో ఆహారం ఉండునట్లు పాత నిబంధన కాలం కార్యాలు చెప్తారు. ఆ దినాల్లో ఒకే ఒక ఆలయం ఉండేది. అది యూదులకి, ఇశ్రాయేల్కి ఒకే ఒక ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఉండేవారు జీవించాలి. అక్కడ దశంభాగాలు, కానుకలు తీసుకుని రావాలి. ఇప్పుడు మీరు ఆ పాత నిబంధనలో చెప్పబడిన ఆ దేవాలయంలో వెళ్ళి కానుకలు వేయమంటారు. ఎక్కడికి వెళ్ళేయాలి? యెరూషలేముకి వెళ్ళి కానుక వేయాలి. ఎందుకంటే మల్లాకి చెప్పింది యెరూషలేం దేవాలయం గురించి చెప్పారు. అక్కడికి వెళ్ళి కానుక వేయాలి. మేమేం చేయాలి? అలాగైతే వీరు యేసు కానుక ఇవ్వకపోతే దండిస్తారు. కానుక మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. దేవుని దగ్గర మీ కానుకలు విత్తండి అంటున్నారు. విత్తండి. నిజంగా నేను చెప్తాను, మీరు విత్తండి. అది దేవుని నిమిత్తం మీరు విత్తాలని అనుకుంటే, మీరు విత్తడానికి సంఘం మాత్రమే కాదు, ఎంతోమంది పేదవారు, బీదవారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు విత్తండి. మీ సంఘం కష్టపడే ఒక సంఘం, కష్టపడే ఒక పరిచర్య, మంచి పరిచర్య పాపం అని అనుకుంటే మీరు ఆ సంఘానికి ఇవ్వండి. సంఘం కొంత మటుకు ఎదిగింది. పాస్టర్ కొడుకు ఒక కారులో వెళ్తున్నారు, కుమార్తె ఒక కారులో వెళ్తుంది, భార్య ఒక కారులో వెళ్తుంది. నాకు తెలిసిన ఒక సంఘ కాపరి, మీరు నమ్మరు కానీ ఆ సేవకుని దగ్గర నుండి చూశాను నేను. నాకు తెలిసిన ఒక సంఘ కాపరి, పెద్ద సంఘ కాపరి, ఆ నెలంతటి కిరాణా వస్తువులు కొనడానికి సింగపూర్ వెళ్ళొస్తుంటారు. ప్రతి నెల సింగపూర్లో ఏంటో తెలుసా? అక్కడ పండ్లు పండించడం అలాంటివి ఏంటి లేదండి. ఇక్కడ నుండి కొనుక్కొని తీసుకుని వెళ్ళే అక్కడ ప్యాకెట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈయన ఇక్కడ నుండి ఫ్లైట్లో వెళ్ళి, ఎందుకంటే వారి యొక్క అంతస్తు చూపించడానికి. పైన రాసినవన్నీ ఫారిన్ అయినా రాయబడి ఉన్నాయి కదా. అలాగని మీరు చూస్తే వెంటనే మీరు కానుక విత్తే స్థలం ఇది కాదు. ఒక దగ్గర విత్తిన దగ్గర మళ్ళీ మళ్ళీ విత్తుతుంటారు చెప్పండి. విత్తిన దగ్గరే విత్తుతారా? ఇప్పుడే విత్తారు, చిన్నదిగా మొలకొస్తుంది, మళ్ళీ దాంతో విత్తారా? వద్దు. విత్తాలని మీరు అనుకుంటే, మీరు విత్తడానికి చాలా స్థలాలు దేవుడు కలిగి ఉన్నారు. పేదలకు ఇవ్వండి. పేదలను కనికరించేవాడు, దేవుడికి అప్పు ఇచ్చేవాడు. ఇవ్వండి, అది చేయండి.
అప్పుడు వీరు చూపించే యేసు కానుక ఇవ్వకపోతే దండించేవారు, కానుక ఇచ్చినట్లయితే సంతృప్తిగా దాన్ని తీసుకుని ఆశీర్వదించి ఇచ్చేవారు. కానుకకు తగినంత రీతిలోనే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇవన్నీ చెప్పారంటే ఇది నిజమైన యేసు కాదు, యేసు గురించి అక్కడ ఏమీ చెప్పబడలేదు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వీరు ఆటపాటలను చూపించి ఇది దేవుడు కోరుకునే సంతోషమని మీకు చెప్తారు. చూసినట్లయితే ఒక సమీపంగా ఒక స్నేహితుడు ఒక వీడియో పంపించారు. ఈ విధంగా పంపిస్తుంటారు చూడండి అని. ఇలా చూస్తే స్టేజ్ మీద నిలబడి పాటలు పాడే అమ్మాయిలు ఇప్పుడు జీన్స్ అంతా చింపుకుని వేస్తుంటారు చూడండి. ఇక్కడ చిరిగిపోయింది, అక్కడ నూళ్ళు వేలాడుతున్నాయి, ఇక్కడ ఒక కన్న ఉంది, అక్కడ నూలంతా వేలాడుతూ ఉంది. అది వేసుకుని చేతిలో గిటార్ పెట్టుకుని ఆడుతూ ఉన్నారు. ముందును చూస్తే వర్షిప్ నడిపించేవారు దానికంటే కేవలంగా డ్రెస్ వేసి ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు చెప్పేది ఈ ఆటల్లోనే వచ్చే సంతోషమనే దేవుడు సంతోషంగా అనుకుంటున్నారని వీరు చెప్తున్నారు. ఆత్మ సంబంధమైన ఆటపాటలు ఇప్పుడు అధికమైపోయాయి. ఈ ఆటలనే లేకపోతే ఇప్పుడు ఎవరము రాము. చాలా స్థలాలు చూడండి, ఒక కాలంలో సువార్తలని పెట్టే స్థలముల్లో ఆటపాటల కూటములను ఏర్పాటు చేస్తున్నారు, వస్తున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. యేసు అటువంటి వారు కాదు. ఇదంతా వేరొక యేసు. ఇదే సంతోషం అని చెప్పి లోక సంతోషాన్ని చూపించి సంతోషంగా ఉండండి అని చెప్తూ ఉన్నారు కదా. అది కాదు, ఆ యేసు కాదు. వీరి సంతోషం ఆత్మ మూలంగా కలిగే సంతోషం. దేవుడితో ఒక బంధాన్ని కలిగి ఉండడం వల్ల, దేవుడితో ఒక సహవాసం కలిగి ఉండడం వల్ల వచ్చే సంతోషం. తర్వాత కార్యం చూడండి, వేరొక స్పిరిట్, వేరొక ఆత్మ. 1 యోహాన్ 4:1-2 వాక్యాలు ఇలా చెప్తున్నాయి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని ఆత్మను మీరు ఏ విధంగా తెలుసుకోగలరు అంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనున్నో అది దేవుని సంబంధమైనది. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, దేవుని యొక్క ఆత్మయు వేరే ఒక దొంగ ఆత్మ. మీరు ఆ ఆత్మలు నమ్మకుండా ఆ ఆత్మలు దేవుని మూలంగా పంపబడి ఉన్నాయని పరీక్షించండి సంగమునకు చెప్తున్నారంటే, ఆయన బయట ఉన్న ఆత్మల గురించి చెప్పట్లేదు. బయట రోడ్డు మీద 10 మంది దురాత్మల చేత పట్టబడి తిరుగుతుంటారు. కొన్ని స్థలాలు చూసి సాతాను ఆరాధిస్తారు, అది చెప్పలేదు. పరిశోధించి చూడండి అంటే, మన మధ్యలో ఉన్న ఆత్మను పరిశోధించండి. అప్పుడు ఇది లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. కొన్ని ద్వారములు తెరిచి ఉంచడం వల్ల అవి కూడా లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఈయన చెప్పేది బయట ఉన్న ఆత్మలు కాదు, 2 విధాలైన ఆత్మలు ఉన్నాయి. కొన్ని ఆత్మలు చూస్తే చర్చలోనికి రావు, అవి దురాత్మలు. అవి మద్యపానం తాగే దగ్గర ఉంటాయి, వ్యభిచారం చేసే దగ్గర ఉంటాయి, అసహ్యమైన స్థలాల్లో ఉంటాయి. ఇవి సంఘంలోనికి రావు. ఇంకొక టైప్ ఉన్నాయి, అవి సంఘంలోనికి వస్తాయి. అది దేవుని యొక్క ఆత్మలాగా తను చూపించుకుంటుంది. దీనికి పేరు వేరొక ఆత్మ. అదే 2 కొరింథీయుల రాసిన పత్రికలో చదివాం 11వ అధ్యాయంలో. వేరొక ఆత్మను. అప్పుడు ఆ వేరొక ఆత్మ సంఘంలోనికి రావడం బట్టి, దేవుని యొక్క బిడ్డల మధ్యలో క్రియ చేయడం బట్టి మనకి వాక్యం మూలంగా హెచ్చరిస్తూ ఉన్నారు. రోడ్డు మీదో చింత చెట్టు మీదో మనుషులు ఉండే ఆత్మల గురించి ఇక్కడ చెప్పబడలేదు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది వెళ్ళి పరీక్షించి చూసి ఇది దేవుని వలన కలిగిందో లేదని చూస్తారేంటి? ఒక చింత చెట్టు కింద దురాత్మ పడిన వాడిని పట్టుకుని కొడుతున్నారు. ఇది దేవుని వలన కలిగిందో లేదని చూస్తారా ఏంటి? దేవుని వలన కలిగిందని చూడమని చెప్తే అది మీ మధ్యలో కలిసిపోయి ఉందని అర్థం. అది కలగలిపిన ఆత్మ. అప్పుడు ఈ ఆత్మల యొక్క ఆనవాళ్ళను చూడగలగాలి. కొన్ని ఆత్మలు బిగ్గరగరుస్తాయి. ఇప్పుడంతా చాలా క్రైస్తవుల మధ్యలో ఈ దురాత్మల క్రియలు, నేను ఒకసారి దీని గురించి వివరంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒక కార్యక్రమంలో క్రైస్తవుల మధ్యలోనికి ప్రవేశించిన దురాత్మలు. ఆత్మను మీరు చూసినట్లయితే ఆత్మను ఎలా మనం చూడగలమంటే దాని యొక్క స్వభావం, దాని యొక్క ఫ్రూట్స్, ఫలములు. ఆత్మ యొక్క ఫలములు ఉన్నాయని చూడాలి. ఆత్మ యొక్క వరములు, శబ్దములు ఉన్నాయని చూడకూడదు. అవి అన్ని ఆత్మలకు ఉంటాయి. సాతాను యొక్క ఆత్మకు కూడా అవి వరములను ఉపయోగిస్తాయి, అద్భుతములు చేస్తాయి. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, కప్పల నోటి నుండి బయలుదేరిన అద్భుతములు చేయ ఆత్మ అని చెప్పబడింది. ఆ విధంగా కూడా అద్భుతములు చేయగల ఆత్మలు ఉన్నాయి. అప్పుడు అద్భుతములను చూడడం బట్టియో, అన్య భాషలు మాట్లాడడం వినడం వలనో,
ఒక అభిషేకం వస్తే అది వచ్చినట్టుగా ఆడి కొంతమంది కింద పడుతూ ఉంటారు. దాన్ని బట్టి ఇది దేవుని యొక్క ఆత్మ అని మీరు నిర్ణయించలేరు. దేవుని యొక్క ఆత్మ అంటే అందులో ఆత్మీయ ఫలములు ఉంటాయి. వట్టి పర్ఫార్మెన్స్ మాత్రమే ఉండదు. ఈ దినాల్లో చాలా స్థలాల్లో మేము ఎన్నో కూటములకు వెళ్తున్నాం. కూటముల అభిషేక సమయంలో, ప్రార్థనా సమయంలో అనేక మంది ఆత్మలో నింపబడుతుంటారు. మేము ఎవరిని పడివేయం, వారే కింద పడుతూ ఉంటారు, వారే అరుస్తూ ఉంటారు, బిగ్గరగా కేకలు వేస్తారు. కొంతమంది అన్ని భాషలు మాట్లాడతారు, చైర్ మీద గెంతులు వేస్తారు, కొంతమంది చైర్ పట్టుకుని కొడతారు. ఇవన్నీ జరుగుతాయి. అందరిని వెళ్ళి కంట్రోల్ చేయలేం. కానీ వాటిని నిదానించి చూసేటప్పుడు చాలా దురాత్మ క్రియలు లోపలికి రావడం చూడొచ్చు. కొన్ని స్థలాలు చూస్తే మనం ఆపమని చెప్పిన ఆపకుండా ఓని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అయ్యో ఇండియాని మొత్తం అయిపోయిందంటారు. ఇది చూసి మనం నమ్ముతాం ఎలా ఏడుస్తున్నారని. మీరు బయటకు వచ్చి చూడండి, ఆ వాసనే ఉండదండి వాడికి. ఆ భారం కానీ వేరే ఏది ఉండదు వాడికి. ఆత్మదేవుడు నిజమైన ఆత్మ అంటే ఈ పెర్ఫార్మెన్స్ చేసే సమయంలో మాత్రమే కాదు, మీ జీవితంలో కూడా తను బయలుపరుచుకుంటారు. అదే ముఖ్యం. మనం పొందుకున్న అభిషేకం ఎక్కడ తను బయలుపరుచుకుంటుందో మీరు చూడాలి. దాన్ని బట్టి మీరు కనిపెట్టవచ్చు. ఈ అభిషేకం తన చర్చలోనే బయలుపరుచుకుంటుంది. ఈ అభిషేకం ప్రార్థనలో మాత్రమే తను బయలుపరుచుకుంటుంది. మేమందరం 10 మంది కూడుకుని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వేరే వారికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వకుండా బిగ్గరగా అరుస్తూ ప్రార్థన చేస్తుంది అంటే ఇది పెర్ఫార్మెన్స్ చేసే స్థలంలోనే పని చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మ కాదది. దేవుని యొక్క ఆత్మ మీ యొక్క జీవితం అంతటిలో క్రియ చేస్తుంది. మీ జీవితంలో అది క్రియ చేస్తుంది. ఆత్మీయ ఫలములను, ఆత్మ సంబంధమైన మంచి ఫలములను మీలో ఫలింపజేస్తుంది. భారపడడంలో తప్పులేదు, కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన భారమే ఉంటుంది. మనుషులు చూడాలని వచ్చే ఆ భారములు కూడా కాదు. అప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఆ పర్ఫార్మెన్స్ చేసే ఆత్మ అనేది ఒకటి ఉంది. దాని యొక్క అట్రాసిటీ సహించలేం. దాన్ని చూస్తే సేవకును కూడా మాట్లాడనివ్వరు. అరుస్తూ ప్రవచిస్తూ కుమార్తె విను, కుమారుడు విను చెప్పి ఒక ఆర్భాటమే చేస్తారు. మీ అభిషేకం ఎక్కడ తను బయలుపరుచుకుంటుందనేది మీరు చూడాలి. దాన్ని బట్టే అది నిజంగా దేవుని యొక్క ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. శరీరాన్ని యేసుక్రీస్తుని ఒప్పుకునే ఆత్మ అని చెప్తున్నారు. అది మాత్రమే అనవాలి కాదని నేను చెప్తాను. ఈ కారణం ఏంటంటే శరీరాన్ని యేసుక్రీస్తుని ఒప్పుకునే ఆత్మ కూడా ఉన్నాయి దురాత్మల్లోని. యేసుని చూడండి, యేసు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీరు ఉన్నతమైన దేవుని యొక్క కుమారుడివి, మీకు మాకు ఏంటి సంబంధం, మమ్మల్ని పాడు చేయడానికి వచ్చామంటున్నారు. అప్పుడు శరీరంలో బయలుపరచడానికి ఉన్నతమైన దేవుని కుమారుడు అనేది చెప్తుంది. ఇది మాత్రమే అనవాలి కాదు. ఇక్కడ అనవాలి ఏంటంటే ఆ ఆత్మ ఎక్కడెక్కడ తను బయలుపరుచుకుంటుందో అది మీరు చూడాలి. ఒక ఆత్మ ఇతరుల కనులు చూసే ఆ స్థలంలో, ఆ పెర్ఫామ్ చేసే స్థలంలో అక్కడ మాత్రమే తను బయలుపరుచుకుంటుందని చూడాలి. దేవుడి యొక్క ఆత్మ మీ జీవితం అంతటిలో తను బయలుపరుస్తూ ఉంటుంది. మీ జీవితంలోనే తను బయలుపరుచుకుంటుంది. మీ జీవితంలో దేవుని యొక్క స్వభావాన్ని బయలుపరుస్తుంది. దేవుని యొక్క మాటలను బయలుపరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధతను, జ్ఞానమును బయలుపరుస్తుంది. అది మనుషులు చూడడానికి కాదు. కొంతమందిని చూస్తే అది ప్రేయర్ హాల్లో ఉండడానికి, ఒక కూటంలో ఉండడానికి, ఇంటిలో ఉండడానికి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే వీరు పొందుకున్న ఆత్మ పెర్ఫామ్ చేసే ఆత్మ, ఒట్టి పెర్ఫార్మెన్స్, ఒక షో చూపిస్తుంది. ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా, అదేదో తన్నేదో ప్రజల మధ్యలో హెచ్చించుకున్నట్టుగా చూపిస్తుంది. ఇంకా కొన్ని ఆత్మలు వారు శక్తిమంతులని చూపించుకోవడానికి మనుషుల్ని క్రిందకి తోసివేయడం, వారిని కింద పడి దొర్లించడం, జుత్తులిప్పి వెర్రబోయటం, అటం లేదా దేవుడు యొక్క అభిషేకం లోపలికి వస్తుందని, ఇవన్నీ సందేహపడే ఆత్మలు. కొన్ని స్థలాల్లో నేను చూశాను, అమ్మాయిలు వేసుకున్న వస్త్రాలు జారిపోయి కింద పడుతుంటారు. తల్లిదండ్రులకే వారి యొక్క బిడ్డలు ఆ వస్త్రములు తొలగిపోయి కింద పడిపోవడం వారు కోరుకోరు. అలాంటప్పుడు దేవుడు ఎలా కోరుకుంటారు? మీ పిల్లల యొక్క వస్త్రాలు ఎంత తొలగిపోయి అలా పడిపోయి కింద పడి దొర్లేటప్పుడు దేవుడు నువ్వు దొర్లే అని చెప్పి అలా ఊరుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు కొంతమంది మైకంతో పడిపోతున్నారు. అది బైబిల్లో కూడా చెప్పబడి ఉంది. దానియేలు మీద దేవుడి యొక్క శక్తి దిగి వచ్చేటప్పుడు నేను చనిపోయిన వాళ్ళే పడిపోయాను అంటున్నాడు. మీరు అన్నిటినీ కొంచెం న్యూట్రల్గా గమనించాలి. కొన్ని సందర్భాలు అలా జరగవచ్చు.
కానీ అనేక స్థలాల్లో ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది ఈ దినాల్లో మనకు సూచనగా చూపించబడేది పెర్ఫార్మెన్స్ చేసే స్థలాల్లో మాత్రమే తన యొక్క క్రియను చూపిస్తుంది. మన జీవితంలో ఎటువంటి క్రియలు అది చూపించట్లేదు. మన యొక్క జీవితాలు అలానే ఉండిపోయాయి. మన జీవితంలో మనం ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మన సొంత జీవితంలో దాని యొక్క స్వభావం, దాని యొక్క గుణాతిశయాలు, దైవత్వం యొక్క కార్యాలు బయలుపరచబడట్లేదు. అప్పుడు ఈ ఆత్మ గురించే చెప్తున్నారు. ఈ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చిందో లేదో అని పరిశోధించి చూసి తర్వాత మీరు అంగీకరించండి. అది అక్కడ వేరే విధంగా ఉంది, చర్చిలో ఒక విధంగా ఉంది, కూటానికి వస్తే ఒక విధంగా ఉంది, ఇంట్లో ఒకలా ఉందంటే దొంగ ఆత్మది, మాయాజలం చేసే ఆత్మది. ఇలా వస్తుందంటే వస్తుంది. కూటం జరిగే స్థలాల్లో వస్తుందంటే ఎందుకు రాదు? దేవుని యొక్క ఆలయంలోకి వస్తుంది, ఎందుకు రాదు? యేసు మొదటిసారి ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒకడు దురాత్మ చేత పట్టబడినవాడు కదా చెప్తూ ఉన్నాడు. యేసు దావీదు కుమారుడా, ఉన్నతమైన దేవుని యొక్క కుమారుడా అని చెప్పి వాడక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అప్పుడు దురాత్మ పట్టినవాడు అన్ని దినాలు ఎలా చర్చలు ఉంటున్నాడు? ఆరాధనకి రావడం, చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం లోపల దురాత్మ అప్పుడు ఉంటుంది. బైబిల్ అదే చెప్తుంది. అందువలన మీరు అది పరిశోధించి చూడాలి, పరిశోధించి తెలుసుకోండి అని అందుబట్టే చెప్తుంది. అన్ని భాషలు మాట్లాడతారు, ఎందుకంటే అన్ని భాషలు అంటే ఎవరికీ తెలియదు, ఏ భాషను తెలియదు కాబట్టి అది మాట్లాడుతుంది. అన్ని భాషలు మాట్లాడతారు, నింపబడి కిందపడి దొరుకుతారు, కొన్ని సందర్భాలు అద్భుతాలు కూడా చేస్తారు. కానీ వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సత్యము గాని, పరిశుద్ధాత్మ యొక్క స్వభావం గాని, దైవత్వం యొక్క ఏ కార్యములు ఉండవు. దీన్ని బట్టే మనం కనిపెట్టవచ్చు. సత్యాత్మ మనలో ఉన్నట్లయితే ఆయన మనల్ని సకల సత్యములోనికి నడిపిస్తారు అని వాక్యంలో చెప్పబడి ఉంది. అలాగైతే వేరే కార్యాలు లోపలికి ప్రవేశించినప్పుడు అది సాతాను యొక్క ద్వారములుగా మార్చబడుతూ ఉన్నాయి. ఇప్పుడు సాతాను యొక్క ద్వారములు దేవుని యొక్క సంగమునకు మధ్యలో, దేవుని యొక్క పిల్లల మధ్యలో, దేవుని యొక్క మంద ఉన్న ఆ మధ్యలో సాతాను కొన్ని ద్వారములను స్థాపించి ఉన్నాడు. అది మనుషులై ఉండొచ్చు, ఉపదేశములై ఉండొచ్చు, ఒక అభిషేకమై ఉండొచ్చు, లేకపోతే ఒక సువార్త ఉండొచ్చు అని వాక్యం చెప్తూ ఉంది. దీని గురించి ఇంకా మనం చాలా మాట్లాడాల్సి ఉంది. వచ్చే వారం నేను మిమ్మల్ని సంధించేటప్పుడు ఈ సందేశం యొక్క మిగతా భాగాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అంత్య దినములలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక సందేశం. అది లేకపోవడం వల్లే ఈ దినాల అపోస్తుల వల్లే, పరిశుద్ధుల వల్లే, దీర్ఘదర్శుల వల్లే స్టేజ్ మీద నిలబడి దేవుడు లేని అనేక కార్యాలను చేస్తూ ఉండేటప్పుడు సంఘము, ప్రజలు దాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. మొదట మనం మెలుకోగలవారుగా ఉండాలి, కనులు తెరవబడిన వారంగా ఉండాలి. దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉంది. కనులు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేం మాట్లాడిన మాటలు మీరు గమనించి విని ఉన్నారు. మీరే ఈ మాటలు మాకు అభిషేకించి ఇచ్చి ఉన్నారు. దేవా, వేరే ద్వారములు, వేరే మార్గములు అది సాతాను ప్రవేశించడానికి ఏర్పరచబడినవని దేవుని మంద చుట్టూ ఉన్న యొక్క గోడల్లోని వాడు తన నిమిత్తం ద్వారములు ఏర్పరుస్తున్నాడని మేము ఈ దినమున ఒక సత్యాన్ని మేము తెలుసుకున్నాం. అది మనుషుల మూలంగా ఏర్పరచబడిన ద్వారములుగా ఉన్నను దేవా, మనుషుని యొక్క స్వార్థంతో అది ఏర్పరచబడినను, సాతాను వలన అది కలిగినను, దేవుని వలన ఏర్పరచబడని వేరే ద్వారములు దొంగ నిమిత్తం ఏర్పరచబడినవి, దొంగిలించడానికి ఏర్పరచబడినవి, సాతానికి ఏర్పరచబడినవి, మోసం చేసేవాడికి ఏర్పరచబడినవని మేము స్పష్టంగా అర్థం చేసుకుని ఉంటుండగా దేవా, మీరు మాకు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి మీకు స్తోత్రం. చెప్పిన వాటన్నిటిని మేము నమ్మకుండానట్లు అదే సమయంలో దేవుని వలన కలిగిందో అని పరిశోధించి చూసి, అది దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది అనేది పరిశోధించి చూసి, తండ్రి మీ యొక్క బిడ్డల మీద కనికరం చూపించండి అయ్యా. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారి ఆత్మీయ నేత్రాలను తెరవండి. దుష్టుడి యొక్క క్రియలను వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క వారి యొక్క ప్రతి సమస్యను దేవా మీరు సంధించండి. మీ బిడ్డల యొక్క అవసరతలను మీరు సంధించి వారిని నడిపించండి. ఈ వారంలో వారి యొక్క రాకపోకలను మీరు మీ చేతిలోకి తీసుకోండి అయ్యా. శరీరాన్ని మీ చేతిలో తీసుకోండి. ఈ మాటలు విన్న కుటుంబాలను ఒక్కొక్క దాన్ని పేరు పేరున మేము ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం దేవా. మీ బిడ్డల మీద మీ యొక్క కనుదృష్టిని ఉంచి వారికి ఆలోచన ఇవ్వండి అయ్యా. మీ బిడ్డలు ఎటువంటి చిక్కుల్లోనూ, ఏ సమస్యలోని చిక్కు కొనకుండానట్లు ఈ వారాన్ని దేవుడు తన యొక్క మేలులతో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవముగా ఉండడం బట్టి వారములను, నెలలను, సంవత్సరాలను, జీవించే దినములన్నిటినీ మీ గురించి తెలుసుకునే జ్ఞానంలోను, మీతో కలిసి ఉండే అనుభవంలోను మేము ఎదిగి విస్తరించడానికి ఈ కుటుంబస్తులు ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి. దేవుడి యొక్క కరంలో వారిని సమర్పిస్తూ, పూర్తిగా సమర్పిస్తున్నా దేవ మీ ఆధీనంలో ఉంచుకోండి, నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన యొక్క ప్రార్థనలు విని ఉన్నారు. ఈ దినమును దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారు. ఆరాధన కూడా చాలా అద్భుతంగా జరిగింది. ప్రార్థన సమయం కూడా అలానే ఉంది. వాక్యం ద్వారా దేవుడు మనల్ని సంధించి మాట్లాడారు. ఈ లోకంలో జరిగే కార్యాలు వినడానికి దేవుడు మనకు కృపనిచ్చారు. ఈ దేవుడు ఎప్పటికీ ఉండే సదాకాలములో మీ దేవుడుగా ఉండి మిమ్మల్ని నడిపించేటట్టుగా వాగ్దానం చేసి ఉన్నారు. దాన్ని మర్చిపోకండి. మళ్ళీ తిరిగి వచ్చే వారంలో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.